హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్చర్ పొట్లం ఛానల్. నేను మీ లోకేష్ని. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే మూవీ రివ్యూస్ కోసం లేదా వెబ్ సిరీస్ రివ్యూ కోసం లేదా మూవీ సజెషన్స్ కోసం అయినా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మూవీ రివ్యూ వచ్చేసి నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన ద ప్లాట్ఫామ్ 2. ఈ మూవీ వచ్చేసి 2019లో నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన ద ప్లాట్ఫామ్ 1కి సీక్వెల్ కాదు, ప్రీక్వెల్ అనమాట. నాకు తెలిసి ఈ మూవీ ఎవరు చూసుండరు, యాజ్ ఇట్ వాస్ ద కోవిడ్ టైం కాబట్టి అప్పట్లో ఇది మోస్ట్ డిస్టర్బింగ్ మూవీ. ఎంత బాగా సెన్సేషన్ క్రియేట్ అయిందో మనందరికీ తెలుసు. సో సెకండ్ పార్ట్ వచ్చాక ఐ వాస్ క్వైట్ షాక్డ్. సో మూవీ చూసాక నా ఒపీనియన్ వచ్చేసి సెకండ్ పార్ట్ వాస్ నాట్ బ్యాడ్, అండ్ అట్ ద సేమ్ టైం ఫస్ట్ పార్ట్లో ఉన్న ఆ ఎంతూజియాజం ఇందులో ఉండదు, ఎస్పెషలీ ద ఎండింగ్. సో ఫస్ట్ పార్ట్ చూసాకనే సెకండ్ పార్ట్ చూడాలి, ఎందుకంటే దెర్ ఆర్ సమ్ కనెక్టింగ్ డాట్స్. నా ఒపీనియన్ ప్రకారం సెకండ్ పార్ట్ ఫెయిల్ టు కనెక్ట్ ఆడియన్స్ యాజ్ ద ఫస్ట్ పార్ట్. ఒకవేళ ఈ మూవీని ఫస్ట్ పార్ట్ నుండి ఎవరైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఐ మస్ట్ సే దిస్: ఫుడ్ మీద ఓసిడి ఉన్న వాళ్ళు చాలా డిస్టర్బ్ అవుతారు. చెప్తున్నా కదా, ఒక డేంజరస్ బ్రూటల్ ఫీడింగ్ సిస్టమ్ ఉంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనుకోండి. ఇంకా ఫ్రాంక్లీ స్పీకింగ్ చాలా మందికి ఈ మూవీ అర్థం కాకపోవచ్చు, బికాస్ చాలా క్వశ్చన్స్ స్టిల్ అన్ఆన్సర్డ్, అండ్ లాజికల్ గా ఈ మూవీలో ఉన్న క్యారెక్టర్స్ ఎలా కనెక్ట్ అవుతారు అనేది కూడా మనకు అర్థం కాదు. సో నాకే క్లైమాక్స్ చూసాక ఇది ప్రీక్వెల్ అనిపించింది, కానీ స్టిల్ సమ్ క్వశ్చన్స్ కి నా దగ్గర ఆన్సర్స్ లేవు. ఈ ఆన్సర్స్ కోసం నేను చాలా ఆర్టికల్స్ చదివాను అండ్ ఒక యూట్యూబ్ వీడియో చూసా. ఆ వీడియోలో ఇంకా బాగా తన పర్సెప్షన్ లో నాకు అది సేమ్ అనిపించింది. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తా, అది చూసేయండి ఒకవేళ మూవీ చూసాక. సో ఎవరైనా ఈ మూవీని స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ పార్ట్ స్టోరీ అండ్ రీక్యాప్ చెప్తాను. బేసిక్ గా ఒక సెల్ఫ్ వర్టికల్ మేనేజ్మెంట్ సెంటర్ అనేది ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అనేది నన్ను అడగండి, నాకే తెలియదు. అండ్ ఒకవేళ మీరు మూవీ చూసాక మీరు కూడా కనిపెట్టలేరు. అండ్ ఇందులో 333 ఫ్లోర్స్ ఉంటాయన్నమాట. ప్రతి ఫ్లోర్ లో 2 ప్రిజనర్స్ ఉంటారు. అండ్ రోజుకి వాళ్ళకి ఆ ఫుడ్ అనేది ఒక ఓపెన్ లిఫ్ట్ పైన ఫస్ట్ ఫ్లోర్ నుండి రివర్స్ లో కిందికి 333 ఫ్లోర్ దాకా ఫుడ్ అనేది ప్రతి ఫ్లోర్ లో ఒక 5 నిమిషాలు ఆగి వెళ్తా ఉంటది. సో ఎవరైనా తినాలనుకుంటే ఆ 5 minutes లోనే తినేయాలి. సో ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళు తినేశాక మిగిలిన ఫుడ్ అంతా కూడా ప్రతి ఫ్లోర్ కి వెళ్తున్న కొద్దీ తగ్గుతూ వెళ్తుంది. సో లాస్ట్ ఫ్లోర్ కి ఏముండదు. సో ప్రిజనర్స్ కి ఫ్లోర్ అనేది కాన్స్టెంట్ కాదు. పడుకొని లేచాక వాళ్ళు వేరే ఫ్లోర్ లో కూడా వెళ్ళిపోతారు ప్రతి మంత్ రీసెట్ అయ్యేటప్పుడు. సో ఇవన్నీ రూల్స్ అనమాట. సో సెకండ్ పార్ట్ లో ఈ రూల్స్ కి ఇంకా యాడ్ ఆన్ అవుతాయి. లైక్ సెల్మేట్స్ అందరూ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అని ఆర్డర్ చేయొచ్చు, బట్ వాళ్ళు ఆర్డర్ చేసిన ఫుడ్డే తినాలి. ఒకవేళ వేరే సెల్మేట్ ఫుడ్ తినాలి అనుకుంటే వాళ్ళ కన్సెంట్ తీసుకొని తినచ్చు. అండ్ ఇంకో దారుణమైన రూల్ కూడా ఉంది: ఎవరైతే చనిపోతే ఈ సెల్మేట్ వాళ్ళ ఫుడ్ ని పడేసేయాలి, ఎవరు తినకూడదు. సో ఇన్ని రూల్స్ ఉన్న ఒక ప్లేస్ లో డెఫినెట్లీ రూల్స్ ని బ్రేక్ చేసే పీపుల్ ఉంటారు. సో దానివల్ల ఎదురైన ఇన్సిడెంట్స్ అండ్ కాన్సిక్వెన్సెస్ అండ్ లాస్ట్ ఏమైందని తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఓవరాల్ రీ ఆఫ్ ద మూవీ వచ్చేసి నేను ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ చూసా కాబట్టి సెకండ్ పార్ట్ అంత కనెక్ట్ అవ్వలేకపోయా. ఎంతైనా ఒరిజినల్ క్రియేట్ చేసిన మ్యాజిక్ వేర్ అనుకోండి. అండ్ మీరు కనుక ఫస్ట్ పార్ట్ చూడాలి అనుకుంటే ముందుగా నేను చెప్పినట్టు ఓన్లీ ఇఫ్ యూర్ రెడీ టు వాచ్ ద డిస్టర్బింగ్ సీన్స్ యూ క్యాన్. అండ్ ఒకవేళ మీలో ఎవరైనా సెకండ్ పార్ట్ చూసి ఉంటే మీకేమనిపించిందో అండ్ మీకు అన్ఆన్సర్డ్ అయిన క్వశ్చన్స్ ఏంటో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.